నేను నీ డాడీనేనమ్మా. మనది ఆ దేవుడు ముడివేసిన తండ్రి కూతుళ్ళ బంధం. ఆ మాట అక్షరాల నిజంరా. మీ ఇద్దరికీ రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన ప్రేమ బంధం ఉంది. అందుకే అంటారు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది అని. కానీ నీ మీద నాకు బోల్డ్ అంత కోపం ఉంది బ్యాడ్ పోలీస్. కోపం ఎందుకమ్మా? రాధికని ఇంట్లో నుంచి పంపించేశావు కదా. నీలానే రాధిక కూడా వెరీ గుడ్ బ్యాడ్ పోలీస్. నువ్వు నన్ను ఎలా బ్యాడ్ పోలీస్, ప్లీజ్ బ్యాడ్ పోలీస్, ప్లీజ్ బ్యాడ్ పోలీస్. తీసుకొస్తానమ్మా. నీ బాధ కోసం మాత్రమే కాదు, కొన్ని ప్రశ్నలకు సమాధానం కోసం కూడా తన్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ బ్యాడ్ పోలీస్. నేను ఇక్కడే ఉంటాను. నేను బ్యాడ్ పోలీస్తోనే ఉంటాను. స్వీటీ అభిప్రాయం విన్నారు కదా? నా కూతురు నాతోనే ఉంటుంది. అది కాదండి, అది చిన్నపిల్లండి. మీరేదైనా తేల్చుకోవాలనుకుంటే కోర్టులో తేల్చుకోండి. సకల, నీకు ఫోన్. ఎవరో కొత్త నెంబరు. హలో, ఏంటి సకల? ఎవరిని ముంచడానికి ఎలాంటి కుట్రలు చేస్తున్నావు? హలో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? పిచ్చి పిచ్చిగా కాదు సకల, నాకు నీ గురించి అణువణువు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. అసలు ఎవరు నువ్వు? ప్రియమైన శత్రువుని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా శత్రువేంటి? అవును, నీ చిరకాల శత్రువుని. నీ కుట్రకి మోసాలకి అన్యాయంగా బలైన నీ తమ్ముడి భార్య రాధికని. ఎవరు సకల? ఏమైంది సకల? సకల, సకల, సకల! దెబ్బ కరెంట్ షాక్ కొట్టినట్టు అలా అయిపోయావు. ఎవరు సకల ఫోను? అది 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 హలో. ఓ, ఉన్నావా? కొంపదీసి షాక్లో పోయావేమో అనుకున్నాను. అయినా పాపాత్ములకి ఆయుష్ ఎక్కువ అంటారు. హ, నువ్వంత తేలిగ్గా పోవులే. నిజంగా నిజంగా నువ్వు రాధికవేనా? ఇంత క్లియర్గా చెప్పాక కూడా నువ్వు రాధికవేనా అని అడుగుతున్నావేంటి? నీకేమైనా పిచ్చా వెర్రా? ఎక్కడున్నావు నువ్వు? నీ పక్కనే ఉన్నాను. నిన్ను చూస్తూ మాట్లాడుతున్నాను. ప్రతి క్షణం నిన్ను నీడలా వెంటాడుతున్నాను. ఏయ్, నువ్వు నాకు కనిపించట్లేదు. ఎక్కడున్నావు? నీకు మూడినప్పుడు నీ కథ ముగించడానికి
నీ ఎదురుగా వస్తానులే గాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పే మాట విను. నా మీద నిందలు వేసి నన్ను అన్యాయంగా ఆయనకి దూరం చేశావు. అలాగే కుట్ర చేసి కూతురు లాంటి స్వీటీని ఆయనకి దూరం చేయాలని చూస్తున్నావు. నువ్వు పాప జోలికొచ్చినా పాపని ఆయనకి దూరం చేయాలని చూసినా నేను ఊరుకోను. నీ సంగతి తేల్చకుండా వదిలిపెట్టను. నా ఎదురుగా రావడానికి భయపడిపోయి ఎక్కడో దాక్కుని ఫోన్ మాట్లాడుతున్న నువ్వు నన్నేం చేస్తావు? ఏం చేయగలవు? ఏం చేయగలను? ఒక చిన్న శాంపిల్ నీకు పరిచయం చేస్తాను, ఓకేనా? మేకపోతు గాంభీర్యం చూపించింది చాలే గాని ఫోన్ పెట్టి. మేకపోతు గాంభీర్యమో లేదంటే సింహం వార్నింగో నీకు అర్థమవుతుంది. వెళ్ళి ఒకసారి నీ కబోర్డ్ ఓపెన్ చేసి చూడు. హలో 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 ఏమైంది సకల? రాధిక రాధిక ఫోన్ చేసిందత్త. నన్ను భయపెట్టే వస్తువు ఏదో నా రూమ్ లో కబోర్డ్ లో పెట్టానని బెదిరిస్తుంది. అది కాదు సకల, నాకు విషయం అర్థం కావట్లేదు. రాధిక డైరెక్ట్ గా ఇంటికి రాకుండా నీకు ఫోన్ చేసి బెదిరించడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదత్త. అంత కన్ఫ్యూజన్ గాను అంతకంటే ఎక్కువ టెన్షన్ గాను ఉంది. పద. ఒక చిన్న శాంపిల్ నీకు పరిచయం చేస్తాను, ఓకేనా? సకల సకల ఏమైంది సకల? రాధిక రాధిక గీసిన డ్రాయింగ్. రాధిక వేసిన పెయింటింగ్. సకల సకల ఇది నువ్వు గమనించావా? ఈ బొమ్మ నీదే. సకల నువ్వు కటకటాల వెనుక ఉన్నట్టు రాధిక బొమ్మ గీసింది అంటే దీని వెనుక ఉన్న మీనింగ్ ఏంటో నీకు తెలుసా? పల్లవి ప్రాణాలు పోవడానికి తను కారణం కాదని రాధిక నిరూపించుకోవడంతో పాటు పల్లవిని చంపింది నువ్వేనని నిరూపించి సాక్ష్యాల్ని వెతికే పనిలో రాధిక ఉన్నట్టుగా ఉంది. అందుకే జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండు అని నీకు వార్నింగ్ ఇస్తూ ఇలా బొమ్మ పంపించింది. చూడు, గొడుగు అడ్డు పెడితే పిడుగు ఆగుద్దా? నువ్వు నా మీద అరిస్తే నువ్వు జైలుకు వెళ్ళడం తప్పుద్దా?
లోయలో పడి బ్లాస్ట్ అయినా రాధిక ప్రాణాలతో ఎలా బయటపడింది? ఆ, నాకు తెలియకుండా నా గదిలో ఈ పెయింటింగ్ ఎప్పుడు పెట్టింది? తనెవరికీ కనిపించకుండా ఎందుకు తిరుగుతుంది? రాధిక ఫోన్ చేసి నన్ను ఇలా బెదిరించడం వెనుక తన ఉద్దేశం ఏంటి? కొబ్బదీసి పల్లవిని చంపింది నేనే అని తనకు తెలిసిపోయిందా ఏంటి? అప్పో, ఈ టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. దేవుడా, నువ్వలా చెప్తుంటే భయంతో నా ప్రాణం పోతోందిరా భార్గవ్. ఎన్ని రోజులైనా రాధి ఎక్కడుందో ఒక చిన్న ఆచకు కూడా తెలియకపోవడం ఏమిట్రా? అదే నాకు కూడా టెన్షన్గా ఉందమ్మా. ఈ ఊరంతా వెతికాను, తెలిసిన వాళ్ళని, కనిపించిన వాళ్ళని, అందరినీ రాధి గురించి అడిగాను. కనీసం ఒక్కరు కూడా రాధిని పలానా చోట చూసామని గాని కనిపించిందని గాని ఎవరూ చెప్పలేదు. ఈ పండగ రోజుల్లో మనల్ని ఇంతలా ఏడిపించడానికి ఆ గురవాయరప్పకి మనసు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదురా. మీరు నిందించాల్సింది, నిలదీయాల్సింది దేవుణ్ణి కాదు, ఆ కార్తీక్ కృష్ణని. ఆ కార్తీక్ కృష్ణని మంచోడు, మహానుభావుడు అని, మనిషి రూపంలో ఉన్న దేవుడని పొగిడారు. ఇప్పటికైనా మీరు దేవుడు అనుకుంటున్న అతగాడి నిజస్వరూపం మీకు అర్థమైందా? ఒక ముఖ్యమైన పని మీద ఇంట్లో నుంచి వెళ్లిన నా కూతురు ఆ రోజు నుంచి కనపడకుండా పోయింది. దానికి మా అల్లుడు ఎలా బాధ్యుడవుతాడండి? మీరింత అమాయకులు కాబట్టే కూతుర్ని పోగొట్టుకుని ఇలా పిచ్చోళ్లలా ఏడుస్తున్నారు. మీ కూతుర్ని వదిలించుకోవడం కోసమే అతను మీ అమ్మాయి మీద హంతకురాలు అనే నింద వేశాడు. లేదండి, మా అల్లుడు అలా నిందలు వేసే మనిషి కాదు. సరే, కాసేపు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. మీ అమ్మాయి కనపడకుండా పోయి ఇన్ని రోజులవుతోంది కదా. ఎంత కాదనుకున్నా రాధిక కార్తీక్ కృష్ణ భార్య కదా. మరి తన భార్య కనపడకుండా పోయిందన్న బాధ అతనిలో ఏమాత్రమైనా ఉందా? కనిపించకుండా పోయిన తన భార్య కోసం అతను కనీసం ఒక్క రోజైనా, రోజు సంగతి దేవుడెరుగు, కనీసం ఒక్క నిమిషమైనా వెతికాడా? పోనీ మీ అమ్మాయి కనపడక మీరు పుట్టెడు దుఃఖంలో ఉంటారని ఆ కార్తీక్ కృష్ణకి తెలుసు కదా. కనీసం మీ దగ్గరకైనా వచ్చి భయపడకండి, రాధిక కనిపిస్తుంది అని మీ ఇద్దరికి ధైర్యం చెప్పాడా? నిజంగా కార్తీక్ కృష్ణకి రాధికని వదిలించుకునే ఉద్దేశం లేకపోతే అతను కూడా మీలాగే ఇలా బాధపడుతూ ఉండాలి కదా. అంతేగాని వ్రతాలు, వనభోజనాలు అంటూ అక్కడంతా ఆనందంగా పండగ చేసుకోడు. ఏంటి మీరనేది? పచ్చి నిజం. వాళ్ళ గురించి మీరు తెలుసుకోవలసిన నిజస్వరూపం వెళ్ళి కళ్ళారా చూడండి.
రాధిక కనపడకుండా పోయిందన్న బాధ లేకుండా కుటుంబం అంతా కలిసి ఎలా పండగ చేసుకుంటున్నారో మీకే అర్థమవుతుంది. చూడండి, మీరిలా ఏడుస్తూ కూర్చుంటే మీకు కన్నీళ్లు కరువవ్వడం తప్ప ఆ దేవుడు కూడా మీ మొర వినడు. అందుకే వెళ్ళి ఆ కార్తీక్ కృష్ణని నిలదీయండి. ఆ ఇంటి నుంచి అతని కారణంగానే మీ అమ్మాయి కనపడకుండా పోయింది కాబట్టి మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చి మీకప్పగించాల్సిన బాధ్యత అతనిదే అని అతనికి వార్నింగ్ ఇవ్వండి. లేదంటే పోలీస్ కేసు పెడతామని బెదిరించండి. అప్పుడు చచ్చినట్టు తనే వెతికి ఎక్కడున్నా సరే మీ అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు. అమ్మా, మనం చెయ్యాల్సింది బాధపడడం కాదు, అక్కడికెళ్ళి తేల్చుకోవడం అని అర్థమైంది. రాధి గురించి ఆ కార్తీక్ కృష్ణతో తాడో పేడో తేల్చుకుందాం పదమ్మా. కార్తీక్ కృష్ణ, సింహాన్ని ఆదమరిచేలా చేస్తేనే అడవిని ఆధీనంలోకి తెచ్చుకోగలిగేది. అలాగే నిన్ను మానసికంగా చంపేస్తేనే నీ ఇంట్లో ఉన్న నా మనవరాల్ని నేను తెచ్చుకోగలిగేది. అందుకే నీ మీద యుద్ధానికి ఈ ఆయుధాల్ని సంధించి పంపిస్తున్నాను. ఇస్తినమ్మ వాయినం. నా కూతుర్ని నాకు భిక్ష పెట్టండి. ఏంటదినా ఇది? నా కూతుర్ని కోడలిగా మీ ఇంటికి పంపించాను, కానీ అది ఎక్కడుందో ఎలా ఉందో అసలు తన ఆచూకీ కనపడటం లేదు. ఏం చేశారో చెప్పండి. చెల్లెమ్మా, ఏంటమ్మా మాటలో? రాధిక కనపడకపోవటానికి మేం కారణమని నిందిస్తావేంటమ్మా? నిందించడం కాదు, నిజం. నా కూతురి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి ఎన్ని రోజులైనా తను కనపడకపోవటానికి మీ అబ్బాయే కారణం. ముమ్మాటికి మీ అబ్బాయే కారణం. అత్తయ్య, కూతురు కనిపించట్లేదన్న మీ బాధలో అర్థం ఉంది, కానీ మీ ఆరోపణలో మాత్రం అర్థం లేదు. అర్థం మాత్రమే కాదు బావగారు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆధారాలేంటి? అవును, మీకు ఇష్టం లేకుండా మీ జీవితంలోకి నా చెల్లెలు వచ్చిందని తన మీద మీకు కోపం. మీ అమ్మగారి మాట కాదనలేక మీరు రాధిక మెడలో తాళి కట్టారు. ఆ తాళిని రాధిక పాలిటి ఉరితాడిగా మార్చారు. అలా మార్చింది కూడా మీరే. భార్గవ్, తెలియకుండా మాట్లాడుకో. తెలియకుండా కాదు బావా, కళ్ళారా చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. ఏ రోజుకైనా నా చెల్లెల్ని మీరు తాళి కట్టిన భార్యగా చూశారా? తనని దూరం పెట్టి కంటతడి పెట్టించారే తప్ప ఆ కన్నీళ్ళని తుడిచి భర్తగా నేనున్నాను అని రాధికకి ఏ రోజైనా మీరు భరోసా ఇచ్చారా? చెప్పండి. రాధికని వదిలించుకోవడం కోసం మీరు తన మీద హంతకురాలనే నేరం మోపారు. షటప్, జస్ట్ షటప్. ఏంటి? నేను రాధికని వదిలించుకోవడం కోసం తన మీద హంతకురాలనే నేరం మోపానా? అవును. ఏ పాపం తెలియని నా చెల్లెల్ని మీరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లబోయారు.
అందుకే తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి నా చెల్లెలి గుమ్మం దాటింది. ఆ క్రమంలోనే ఏదో ప్రమాదంలో పడుంటుంది. అందుకే ఇన్ని రోజులైనా తను కనబడలేదు.